ఇప్పటి ప్రేమ ప్రేమ కాదు, ఒక అగ్రిమెంట్. మరియు కొన్ని సందర్భాల్లో ఆ అగ్రిమెంట్ నీ జీవితం మొత్తాన్ని తీసుకుపోతుంది. మోడర్న్ రిలేషన్షిప్స్లో ఒక హిడెన్ గేమ్ ఉంది. మన ఇమోషన్స్తో కాదు, మన సైకాలజీతో ఆడే గేమ్. ఈ గేమ్ అర్థం చేసుకున్నాక నువ్వు మళ్ళీ అదే విధంగా ప్రేమించలేవు. మనుషులు ఒకసారి ఎవరికైనా అటాచ్ అయితే విడిపోవడం చాలా కష్టం. ఇది సాధారణం కాదు, ఇది సైకాలజీ. డానియల్ కాన్మన్ చెప్పిన కాన్సెప్ట్ లాస్ ఎవర్జన్ మనకి లభించే హ్యాపీనెస్ కంటే మనకి పోయే లాస్ ఎక్కువగా బాధ పెడుతుంది. అందుకే తప్పు రిలేషన్షిప్లో ఉన్న మనుషులు బయటికి రావడం లేదు. ఇంత టైం పెట్టాను, ఇంత ప్రేమ ఇచ్చాను అని ఆలోచిస్తూ విడిపోవడానికి భయపడతారు. దీన్నే అంటారు సంక్ కాస్ట్ ఫ్యాలసీ. నువ్వు ఆల్రెడీ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వల్ల నీ ఫ్యూచర్ కూడా సాక్రిఫైస్ చేస్తావు. మ్యారేజ్ అనేది కేవలం ఇమోషన్ కాదు, ఒక ఫైనాన్షియల్ సిస్టమ్ కూడా. యాలిమనీ అనేది ఒరిజినలీ ప్రొటెక్షన్ కోసం వచ్చింది. కానీ ఒక సిస్టంలో గ్యారంటీడ్ మనీ ఉంటే అది కొందరికి ఆపర్చునిటీగా మారుతుంది. ఎందుకంటే మనుషులు ఇమోషన్స్ మీద కాదు, ఇన్సెంటివ్స్ మీద రియాక్ట్ అవుతారు. సైకాలజీ చెప్తుంది, రివార్డ్ ఉంటే మనిషి రిపీట్ చేస్తాడు, ఈజీ గెయిన్ ఉంటే షార్ట్కట్ తీసుకుంటాడు, రాంగ్ అయినా జస్టిఫికేషన్ కనుగొంటాడు. ఇది అందరికీ కాదు, కానీ అవకాశం ఉన్నప్పుడు కొంతమంది ఎక్స్‌ప్లాయిట్ చేస్తారు. నీ చుట్టూ స్టోరీస్ వినిపిస్తుంటాయి, ఫ్రెండ్స్, సోషల్ మీడియా, మూవీస్. అవి స్లోలీ నీ మైండ్ సెట్ మార్చేస్తాయి. ఒకప్పుడు రాంగ్ అనిపించినది ఇప్పుడు నార్మల్గా అనిపిస్తుంది. ఇదే సోషల్ ప్రూఫ్. ట్రాప్ మ్యారేజ్ కాదు. ట్రాప్ అంటే అర్థం లేకుండా మ్యారేజ్లోకి వెళ్ళడం. సైకాలజీ తెలియకుండా, లా తెలియకుండా, రిస్క్ అర్థం చేసుకోకుండా బిజినెస్ డీల్కి రీసెర్చ్ చేస్తావు, కానీ జీవితానికి కాదు. ప్రేమ పవర్ఫుల్, కానీ అవేర్నెస్ లేకపోతే అది డేంజరస్. సిస్టమ్ని అర్థం చేసుకో, మనుషుల నేచర్ని అర్థం చేసుకో. ఎందుకంటే చివరికి నిన్ను నష్టపరిచేది సిస్టమ్ కాదు, నీ ఇగ్నరెన్స్.